పాకిస్తాన్తో పాటు పాక్ ఆక్రమిత కశ్మీర్లోని ఉగ్రవాద స్థావరాలను లక్ష్యంగా చేసుకుని భారత బలగాలు నిర్వహించినట్లుగా భావిస్తున్న ఆపరేషన్ సింధూర్ తర్వాత హిందూ మహాసముద్రంలో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. చైనాకు చెందిన డయాంగ్ హబు అనే గూఢచారి నౌక భారత జలాల సమీపంలో సంచరించడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ పరిణామం పాకిస్తాన్ చైనా మధ్య ఉన్న బలమైన బంధాన్ని సూచిస్తోందని ప్రభుత్వ వర్గాలు అంచనా వేస్తున్నట్లు జాతీయ మీడియా కథనాలు వెల్లడిస్తున్నాయి. భారత నౌకాదళంపై చైనా నిఘా ఆపరేషన్ సింధూర్ జరిగిన వెంటనే చైనా నౌక భారత సముద్ర జలాలకు దగ్గరగా రావడం అనేక అనుమానాలకు తావిస్తోంది. సముద్ర గర్భంలో భారత నౌకల కదలికలు మన నిఘా వ్యవస్థల పనితీరు ప్రతిస్పందన సామర్థ్యం ముఖ్యంగా జలాంతరాముల కదలికలను పసిగట్టేందుకు చైనా ఈ నౌకను పంపిండొచ్చని నిపుణులు భావిస్తున్నారు. ఈ నౌకలో అత్యాధునిక హైడ్రోగ్రాఫిక్ పరికరాలు సెన్సర్లు ఉన్నాయని వీటి ద్వారా ఐఎన్ఎస్ విక్రాంతంతో సహా ఇతర భారత యుద్ధ నౌకల కదలికను సులువుగా తెలుసుకునే భారత అవకాశం ఉందని ఆ వర్గాలు చెబుతున్నాయి. ఆపరేషన్ సింధూర్ తర్వాత అరేబియా సముద్రం, హిందూ సముద్రం ఉత్తర భాగంలో భారత నౌకాదళం అప్రమత్తంగా ఉన్న సంగతి తెలిసిందే. ఐఎన్ఎస్ విక్రాంత్, బ్రహ్మోస్ క్షిపణులతో కూడిన యుద్ధ నౌకలు జలాంతర్గాంలో భారత్ మోహరించింది. పాకిస్తాన్ కు మద్దతుగా సిపెక్ ప్రయోజనాలు గూఢచారి నౌక మోహరింపు వెనుక పాకిస్తాన్ కు తమ మద్దతుందని చెప్పడంతో పాటు కీలకమైన నిఘా సమాచారాన్ని సేకరించడమే చైనా ఉద్దేశంగా కనిపిస్తుంది. ఒకవేళ భారత్ పాకిస్తాన్లోని కరాచీ వంటి ప్రాంతాలపై ఏదైనా సైనిక చర్య సిద్ధమైతే ఆ సమాచారాన్ని ముందుగానే పాక్ చేరవేసే వ్యూహంలో భాగంగా కూడా ఈ చర్యను చూడవచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు చైనా ప్రతిష్టాత్మకంగా చేపట్టిన బెల్ట్ అండ్ రోడ్ ఇన్ఫ్లియంట్ BRI-లో భాగంగా చైనా పాక్ ఎకనామిక్ క్యారిడార్లో సిపెక్ నిర్మాణం జరుగుతోంది. పాక్ ఆక్రమిత కశ్మీర్ మీదుగా ఈ ప్రాజెక్టును నిర్మించడంపై భారత్ మొదటి నుంచి తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తోంది. ఇక సిపెక్ ప్రాజెక్టు పనులు సజావుగా సాగాలంటే పాకిస్తాన్ రాజకీయ ఆర్థిక స్థిరత్వం ఉండటం చైనాకు చాలా ముఖ్యం. ఈ నేపథ్యంలో కూడా చైనా నిఘా కార్యకలాపాలు చేపడుతుండవచ్చని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.